హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడు గింజలు అండి. చిక్కుడు గింజలు టమాటా కర్రీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టేసానండి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్. ఉప్పు, పసుపు వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుందండి. మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. టమాటా వేస్తున్నాను. నాటుకాయలండి, చాలా జ్యూస్గా ఉన్నాయి, జ్యూసీగా. మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ పడుతుందండి. ఇది మగ్గాక గింజలు వేసేద్దాం. ఇప్పుడు గింజలు వేసేస్తున్నాను. టమాటా చిక్కుడు గింజలు చాలా బాగుంటుందండి. ఇది కొంచెం మగ్గాక వాటర్ పోద్దాం. వాటర్ పోద్దాము. ఒక గ్లాస్ పోసానండి. చిక్కుడు గింజలు అవి ఉడకాలి కదా. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ పడుతుంది.
ఒక స్పూన్ కారం వేస్తున్నాను. దీనిలో స్పైసీస్ ఏమి వేయట్లేదండి, మసాలాలు ఏమి, ఒక జీలకర్ర పొడి మాత్రం వేస్తున్నాను, హాఫ్ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీరా పౌడర్, ఆ రెండిటి కాంబినేషన్ బాగుంటుందండి ఈ టమాటా చిక్కుడు గింజల కూరకి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఒక్క నిమిషం ఉంచుదాం. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాను. లాస్ట్లో ఒకసారి ఫైనల్గా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయండి. చిక్కుడు గింజలు టమాటా కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా ఏమీ స్పైసీస్ ఏమీ వేసుకోకుండా ఊరికే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక్క ఉల్లిపాయ వేసానండి, 3 పెద్ద టమాటాలు, ఒక పెద్ద కప్పు చిక్కుడు గింజలు, ఉప్పు కారం, కొంచెం జీలకర్ర పొడి వేసాను అంతే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మసాలాలు ఏమీ లేకుండా వండుకుంటేనే ఇది బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.